హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుహారి మీడియా. నేను మీ అవంతిక. వైసీపీ కార్యకర్తలు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, అద్దింకి దగ్గరలో ఉన్న బల్లికురవ గ్రామంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అది కూడా పోలీసులు మద్యం తాగి ఎదురుగా వస్తున్న ఒక ఆటోని గుద్దడం, ఆటోలో 4 వ్యక్తులకి గాయాలు జరగడం, అందులో ఒక ఆడ మనిషికి కాళ్ళు చేతులు విరిగిపోయే అంత స్థితికి రావడం. దీనికి కారణమైన ఈ యొక్క పోలీస్ వారు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అందరూ వచ్చి క్వశ్చన్ చేయగా, ఆ క్వశ్చన్ చేసే క్రమంలోనే అందరూ గుమికూడి పోలీసులపై దాడి చేయడం, పోలీసులు వీరికి రివర్స్లో రావడం. దీనిలో భాగంగా డిక్కీ ఓపెన్ చేస్తే దానిలో గంజాయి స్వాధీనపరుచుకున్నారని, పోలీస్ వ్యవస్థ అంటే మందు తాగి ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా దానిలో గంజాయి ఎందుకు దొరికింది అని సూటిగా క్వశ్చన్ చేస్తున్నారు ఈ వైసీపీ కార్యకర్తలు. అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి వివరాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నిన్న అద్దంకిలో ఏదైతే ఒక ఇన్సిడెంట్స్ జరిగిందో దాని గురించి అసలు నిజంగా జరిగింది ఏంటి, పోలీసులు దాన్ని ఏ విధంగా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళని కాపాడడం కోసం దాన్ని మభ్యపెడుతున్నారో తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి సమావేశం అవడం జరిగింది. నిన్న సాయంత్రం అరౌండ్ 5-5:30 ఆ టైంలో నాకు శంకవరపాడు నుంచి కాల్ చేశారండి. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీపీ కానివ్వండి, వీళ్ళందరూ కాల్ చేశారు. ఇట్లా కారు ఆటోని గుద్ది యాక్సిడెంట్ చేసింది, దానిలో 4 పర్సన్స్ ఇంజూర్ అయ్యారు. ఒక ఆవిడకి సీరియస్గా కాళ్ళు చేతులు విరిగి ఉన్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మనకు కొంచెం డాక్టర్ గారికి కాల్ చేసి చెప్పరా అంటే, సరే ముందు తీసుకెళ్ళండి అన్న, అసలు ఎవరిది కారు ఏంటి అన్న తర్వాత ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, బల్లికురవ ఎస్ఐ డ్రైవింగ్ చేస్తున్నాడు, అదేవిధంగా పక్కన ఇంకొక ఎస్ఐ ఎవరో ఉన్నారు అని చెప్పారన్నమాట. సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అంటే ఇనీషియల్గా పొరపాటున యాక్సిడెంట్లు జరగవచ్చు అనే కోణంలోనే వాళ్ళు ఆలోచించారు, కానీ ఎక్కడా కూడా అగ్రెసివ్గా వెళ్ళలేదు. బట్ ఏదైతే ఆ కారులో ఉంచి దిగినటువంటి ఆ ఎస్ఐ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ అయినటువంటి విక్టిమ్స్ని లేపకపోగా బైక్ని ఎవరినైతే గుద్దారో అతని మీద మళ్ళీ రివర్స్లో, ఎవడరా నువ్వు, నీ సంగతి చూస్తాము, మేము ఎవరు అనుకుంటున్నాము అని నోట్లో సిగరెట్ పెట్టుకొని ఎట్లా పడితే అట్లా అబ్యూజివ్గా మాట్లాడారు. ఆ అబ్యూజివ్గా మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అసలు ఏంటి, మీరు తాగుతూ వాసన స్మెల్, విపరీతమైన స్మెల్ వస్తుందంట, మీరు తాగి యాక్సిడెంట్ చేసి ఇంకా మమ్మల్ని అంటారా అనే కోణంలో ఆ కారులో అసలు ఏముంది అని చూద్దామంటే, డ్రైవింగ్ సీట్ దగ్గర ఏదైతే ఇది డ్రైవింగ్ సీట్, ఒక బీరు బాటిల్ అనేది ఓపెన్ చేసి ఉంది. ఈ విధంగా బీరు బాటిల్ ఓపెన్ చేసింది. దాని పక్కనే ఒక ఎంటీ మద్యం సీసా, మళ్ళీ ఒక హాఫ్ ఎంటీ అయినటువంటి మద్యం సీసా బ్యాక్ సీట్లో, దాంతోపాటు గ్లాసులు, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు అసలు అందరూ అగ్రెసివ్గా, అంటే అంతమంది దెబ్బలు తగిలినా కానీ మీరు ఈ ముంతులు చేస్తున్నారా అని కారు డిక్కీ ఓపెన్ చేయకపోతే అప్పటికే ఒక 2 కానిస్టేబుల్ అక్కడ చేరుకున్నారనమాట. చేరుకొని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ కారు డిక్కీ ఓపెన్ చేయడానికి లేదు అని భీష్మించి కూర్చున్నారు. ఎందుకు అంటే ఆ కారు డిక్కీ ఓపెన్ చేస్తే ఏమేమి బయటపడతాయని భయపడ్డారో తెలియదు. బట్ సిఐ వచ్చిన దాకా చేయడానికి లేదు అన్నారు. అంతలోకి అద్దంకి టౌన్ సిఐ సుబ్బరాజు గారు అక్కడికి విచ్చేసిన తర్వాత ఎవరైతే ఫోటోలు వీడియోలు తీస్తున్నారో వాళ్ళందరినీ బెదిరించే విధంగా, ఎవడైనా ఫోటోలు వీడియోలు కనుక తీస్తే మీ అందరి మీద కేసులు పెడతాము అనే కోణంలో ఉంటున్న అబ్యూజివ్గా మాట్లాడుతూ సిఐ వీడియోలు తీస్తే మీ అంత చూస్తాను, మీ మీద కేసులు పెడతాం అంటున్నారు. ఇది ఆ డిక్కీలో ప్రజలందరూ ఓపెన్ చేసిన తర్వాత పోలీస్ యూనిఫామ్స్, గంజాయి దాదాపు సుమారు నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఒక 5 కేజీల వరకు ఉంటుంది అనుకుంటున్నాను ఆ ప్యాకెట్, దాంతోపాటు మద్యం బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే సిఐ సుబ్బరాజు గారి ఈ గంజాయి మద్యం సీసాల కన్నా పక్కనే ఇంకొక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో ఏముంది,
దాన్ని కూడా సవినయంగా మొత్తం ప్రతి ఒక్కటి కూడా మీకు అసలు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఆ బ్యాగ్ ఎందుకు ఉంది అక్కడ, ఆ బ్యాగ్లో ఏముంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆ బ్యాగ్. అయిన తర్వాత అప్పటికి డిఎస్పి గారు నాకు కాల్ చేశారు, డాక్టర్ గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది అన్న తర్వాత నేను అంటే ఇది ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్, అంటే ఏదో తప్పు చేసి ఈ విధంగా భయపడుతున్నారు అనే కోణంలో చేసిన తర్వాత నేను అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసింది ఏంటంటే, నిన్న మధ్యాహ్నం ఏదైతే బల్లికురువ ఎస్ఐ నాగరాజు గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. అది దేవుడి గుడి ప్రోగ్రాం అనుకోవాలా, లేదా ఒక మాఫియా ఏదైతే గ్రానైట్కి సంబంధించినటువంటి మాఫియాకి సంబంధించినటువంటి మీటింగ్ అనుకోవాలా అనే కోణంలో నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా దేవుడి గుడి కనుక మీటింగ్ ఉంటే వాళ్ళ బంధువులు లేదా దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఉంటారు. కానీ నిన్న జరిగినటువంటి మీటింగ్లో అద్దంకి నుంచి స్టార్ట్ చేసుకొని బల్లికురువ, సంతమాగులూరు, అదేవిధంగా రొంపిచెర్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల సంబంధించినటువంటి చాలామంది పోలీసులు పాల్గొన్నారు. దానికి సాక్ష్యం ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో మురళి అనే గురజాల సిఐ అసలు ఆ స్పాట్కి ఎందుకు వచ్చాడు, ఇది నిన్న వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి ఫోటో. పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కానిస్టేబుల్ ఎవరు. రెండోది, గ్రానైట్కి సంబంధించినటువంటి లావాదేవీలతో పాటు బల్లికురువ మండలానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు, సంతమాగులూరుకు సంబంధించినటువంటి ఒక హోదా ఉన్నటువంటి మార్కెట్ యార్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, మండల స్థాయి నాయకులు కానివ్వండి, ఎవరెవరు దానిలో పాల్గొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్తు రాష్ట్ర మంత్రి గారైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి పిఏ ఆ ఫంక్షన్లో ఉన్నాడా లేదా, అవి కూడా వాయిస్ కాల్స్ కూడా మొత్తం తెప్పించామండి. ఎవరైతే ఆ ఫంక్షన్కి వచ్చారో వాళ్ళు అక్కడ దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు ఏ విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాటర్ అక్కడి నుంచి తీసుకున్నారో, ఏ బార్లోంచి ఏ వైన్ షాప్లోంచి మందు తీసుకొచ్చి ఆ పార్టీలో ఉపయోగించారో ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను మళ్ళీ డిఎస్పి గారికి చేశాను. డిఎస్పి గారికి చేయటానికి ముందే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి 3 సార్లు ఫోన్ చేశానండి. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎస్పీ గారికి 4 సార్లు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ సిసి గారికి మళ్ళీ నేను చేసి, సార్ ఇట్లా మాట్లాడాలని అంటే, సార్ ఒకళ్ళు ఏమైనా మీటింగ్లో ఉన్నారేమోనండి, మెసేజ్ వదలండి, కాల్ చేస్తారు అన్నారు. ఎస్పీ గారికి నేను మెసేజ్ వదిలిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు తిరిగి నాకు కాల్ చేశారు. నేను క్లియర్గా చెప్పాను, సార్ ఇది జరుగుతుంది, గంజాయి దొరికింది, ఈ విధంగా తాగి మళ్ళీ లోకల్ సిఐఏ ఈ వంతుని బెదిరిస్తున్నారు, ఏం చేయమంటారు అన్నారు. సార్ నేను మాట్లాడి డిఎస్పీ గారిని అలాట్ చేసి డిఎస్పీ గారిని అక్కడికి పంపిస్తాను సార్ అని చెప్పారు. డిఎస్పీ గారితో నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటారు, సార్ నేను చూసుకుంటాను అంటే, ఏంటి సార్ చూసుకునేది, తప్పు చేసిన పోలీసు వాళ్ళని వదిలేసేసి మా వాళ్ళని ఫోన్లు బెదిరిస్తా ఫోన్లు లాక్కొని ఏం చేస్తున్నాడంటే, ఆయన అన్న మాటలకి నాకే సిగ్గేసింది. అంటే అద్దంకి సిఐ గురించి ఆయన అన్నటువంటి మాటలు నేను నోటితో చెప్పలేక సిగ్గేసింది అంటున్నాను. అంత మాటలు మాట్లాడిన తర్వాత నేను క్లియర్గా డిఎస్పీ గారికి ఒకటే చెప్పాను, సార్ ఇది ప్రాపర్గా దర్యాప్తు చేయండి, ఆ బ్యాగ్ని ఎందుకు ఓపెన్ చేయనివ్వట్లేదు అని అడిగాను. తర్వాత నేను టేక్ కేర్ చేస్తానండి అని చెప్పి మళ్ళీ ఒక అరగంట చేసి, సార్ కొమ్మాలపాడు దగ్గర ఏదో ఒక అతన్ని చేస్ చేసుకున్నా అంటే, ఏంటి సార్ చేస్ చేసుకునేది, వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ మీటింగ్కి కూర్చున్నారు, ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నది అన్న తర్వాత నేను చూసుకుంటాను సార్, నేను చేస్తాను అని చెప్పారు. 11 o'clockకి మళ్ళీ ఒక మీడియా మెసేజ్ వదిలేరు, ఏమని, చేస్ చేస్తున్నారు అని. సరే మీరు చేస్ చేస్తున్నారు, కొన్ని విషయాలు నేను అడుగుతాను. నిజంగా అసలు అక్కడ అంతమంది అంటే వివిధ నియోజకవర్గాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మీటింగ్ వేయవలసిన అవసరం ఏంటి, ఫస్ట్ థింగ్. రెండోది, సరే ఒక వ్యక్తిని దగ్గర గంజాయి తీసుకొని దాన్ని చేస్తున్నారు అంటున్నారు, దానికి కనీసం ఒక్కటన్నా ప్రూఫ్ మీరు సమర్పించగలరా అంటే, అక్కడ ఉన్నటువంటి జనాలు కానివ్వండి, లేదా మీరు ఏ బైక్నైతే చేస్తున్నారో ఆ బైక్ పేరు కానివ్వండి, నెంబర్ కానివ్వండి, 2 పోలీసు వ్యక్తులు ఒక
బైక్ ఆపి గంజాయి తీసుకున్న వాళ్ళు బైక్ ఆపలేరా? రెండోది, నిజంగా మీరు గనక చేసి పట్టుకునే సందర్భంలో గనక మీరు అక్కడ ఆగినట్లయితే ఎందుకు ధైర్యంగా మేము పట్టుకున్నటువంటి గంజాయి అని చెప్పలేకపోయారు? మీరు ఆ కారులో ఉన్నటువంటి ఇద్దరు ఎస్ఐలు ఎవరి కారులో ఎక్కి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు? అదే ఊర్లో ఉన్నటువంటి ధర్మవరం గ్రామం, ఆ పక్కనే ఉన్నటువంటి ధర్మవరం గ్రామము టీడీపీ నాయకుడు కారులో ఎక్కి మీరు ఎందుకు ఎస్కేప్ అయ్యారు? అక్కడికి వచ్చినటువంటి సుబ్బరాజు గారు దాదాపు 4 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఇష్యూ జరిగింది కదా, ఏ సందర్భంలోనైనా ఎందుకు మీరు ఇది పట్టుకున్నది గంజాయి అని ఒక్క మాట మీరు చెప్పలేకపోయారు? దాంతోపాటు నిజంగా వాళ్ళు కనుక తప్పు చేయకపోతే అక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. 11 గంటల వరకు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయకుండా ఎందుకు దాచారు? లేదు, గంజాయి పట్టుకున్నారు, ఇంకొక వర్షన్ కోర్టుకి సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాము అని. నిన్న అసలు కోర్టు ఉందండి? లేదు. ఈ గంజాయి ఎక్కడిదో వచ్చింది అనేది కూడా రెట్రోస్పెక్టివ్గా నేను అడిగాను, అసలు ఎక్కడి నుంచి దొరికి ఉండొచ్చు, ఎక్కడ నుండి? గత నెల 22వ తారీఖున 7వ నెల 22వ తారీఖున ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ సిఐ గారు డిఎస్పి గారు కొంత గంజాయి పట్టుకున్నాము అని చెప్పారో దానిలోంచి సైడ్ చేసిన పెట్టిన గంజాయే ఈ గంజాయి. ఆరోపణలు చేస్తున్నాను కదా, నిజంగా తప్పు ఉంటే మీరు తప్పు అని ఒక విచారణ చేసి నన్ను అరెస్ట్ చేయండి, నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అదే డిఎస్పీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చిన్న యాక్సిడెంట్ అయింది, సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఆ పేషెంట్ను చూసారండి? గ్రేడ్ 4 wounds, మేజర్ బోన్, ఒక ఫీమర్ బోన్ విరగాలి అంటే ఎంత ప్రెషర్ ఉంటే విరుగుతుందో మీకు తెలుసా? కాలు కంప్లీట్గా విరిగిపోయింది, చేతులు 2 బోన్స్ విరిగిపోయాయి. అలాంటి వాటిని మీరు సింపుల్ ఇంజరీస్ అని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? డిఎస్పీ గారు నాతో మాట్లాడినవన్నీ నేను బయట పెడితే నిజంగా మీ భవిష్యత్తు ఏంటి ఒక్కసారి ఆలోచించుకోమని నేను చెప్తున్నాను. ఒక డిఎస్పీ గారినే కాదు, ఈ విషయంలో నేను ఎస్పీ గారిని కానివ్వండి, కలెక్టర్ గారిని కానివ్వండి, లేదా సంబంధిత శాఖ అధికారుల నుండి, మరీ ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారిని కానివ్వండి, సీఎం గారిని కానివ్వండి, మీరు పదే గంజాయి ఫ్రీ రాష్ట్రంగా మేము అనౌన్స్ చేశాము అని బూటగా ఇస్తూ పేపర్ల నిండా ప్రకటనిస్తున్నారు కదా, ఎక్కడిది ఈ గంజాయి? అంటే పోలీసులే తప్పు చేసి దొరికితే దాన్ని ఏ విధంగా సైడ్ ట్రాక్ చేయడానికి, వాళ్ళని కాపాడటానికి మీరు చేస్తున్నారు? లేదు, స్టిల్ మీరు కాన్ఫిడెంట్గా లేదు వాళ్ళు చేయలేదు అంటే ఇప్పటికిప్పుడు మీకు సంబంధించి, లేదా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేయించండి, బ్లడ్ టెస్ట్. దానిలో ఎక్కడైనా పాజిటివ్ వస్తుందా లేదా అనేది మీరు చూడండి. మేమేదో అంటున్నాము అనే దానికన్నా ఒకసారి మీరు ప్రూఫ్స్తో ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఒక ఈ వ్యవస్థే కాదండి, అద్దంకి వ్యవస్థలో గత 4-5 రోజుల్లో జరిగిన ఇంకొక 2 చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా రాజకీయ నాయకులు, క్షమించాలి, ఒక వ్యాంపు కన్నా దారుణంగా వాడుతున్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకొకటి, నిన్న తెల్లవారుజామున అదే బల్లికురవ మండలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉప్పమాగులూరు అనే ఒక ఊర్లో ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ని తవ్వుతుంటే అక్కడికి వెళ్ళి ఒక ప్రొక్లైనర్ని, అదేవిధంగా కొన్ని ట్రాక్టర్లని సీజ్ చేశారు. సీజ్ చేసి పోలీసులు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఒక 2 కానిస్టేబుల్ని అక్కడ కాపలాగా పెడితే తెల్లారేసరికి ఏ విధంగా వెళ్ళి కూటమి నాయకులు ఆ పోలీసుల్ని తరిమేసి వాటిని తీసుకెళ్లారు. ఎందుకు కంప్లైంట్ లాంచ్ చేయలేదు? డాక్టర్ గారు ఏదో మాట్లాడుతున్నారులే, పోలీసుల మీద అవాకులు చెవాకులు పేరటానికి చేస్తున్నారు అనుకోవచ్చు. ఇవన్నీ గూగుల్ పిక్స్ అండి. నిన్న ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసినటువంటి మట్టి తవ్వకాలది ప్రొక్లైన్లని సీజ్ చేశారో దానిలోది. పోలీసులు ఏ విధంగా నెట్టి మెడ పట్టుకొని నెట్టేస్తున్నారో ఒక్కసారి చూడండి. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరు అంటే అదే
పోలీసు వారి సహకారం లేకుండా అంత బరి తెగించి కూటమి నాయకులు ఈ విధంగా చేయగలరా? ఒక్కసారి ఆలోచించండి. అది ఒక ఎత్తు. ఎవరైనా సరే ఈ మధ్య మరి పోలీసుల్ని ఏ విధంగా వాడుతున్నారంటే, అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో ఒక వైన్స్ వాళ్ళు ఆపోజిట్లో చిన్న షాప్ పెట్టుకొని ఉన్నటువంటి ఒక లేడీ మీద పాపం భర్త లేక ఒంటరిగా ఉంటున్న మహిళని ఏ విధంగా దగ్గరికి రమ్మని హెరాస్ చేస్తూ ఒక బెల్ట్ షాప్ రన్ చేయాలని చేస్తుంటే ఆమె ఒప్పుకోనందుకు నిన్న నైట్ పోయి కొట్టారు. అవి కూడా ఫొటోస్తో సహా వచ్చేయండి. ఆమె మిడ్ నైట్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకపోగా బయటికి వెళ్ళిపోయే విధంగా మాట్లాడారంటే ఎటుపోతుంది ఈ పోలీస్ వ్యవస్థ? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో పత్తిలాగా ప్రతి దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటారు కదా. మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇంత నిస్సిగ్గుగా ఈ విధంగా జరుగుతున్నా కానీ మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వంగలపూడి అనిత గారిని ఒకటే అడుగుతున్నాను, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ గంజాయి మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? చంద్రబాబు నాయుడు గారు నిన్ననే పైగా గంజాయిని మేము అరికడతాము అని ఒక లేడీస్ మీటింగ్ పెట్టుకొని మరీ చెప్తున్నారు. ఏ విధంగా దీన్ని మీరు చూడాలి? ఇప్పటికైనా ఎస్పీ గారికి మేము వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసేది ఒకటే, సంబంధిత బల్లికురవ ఎస్ఐ మీద, అదేవిధంగా దాన్ని కాపాడటానికి వచ్చినటువంటి అద్దంకి సిఐ మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేసి వీడియోలు తీసి వాళ్ళందరి ఫోటోలు వీడియోలు పెట్టుకొని బెదిరిస్తున్నారో, అక్కడ ఆపిన వాళ్ళని అవసరమైతే మీ మీద ఉన్నటువంటి పాత కేసులు తోడతాను, మీ మర్డర్ కేసులు పెడతాను, గంజాయి కేసులు పెడతాను అనే విధంగా మాట్లాడుతున్నారో, దీన్ని రూపుమాపడానికి ఎవరెవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా వెంటనే సస్పెండ్ చేసి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. తప్పు చేసి ఈ విధంగా భయపడుతున్నారు అనే కోణంలో చేసిన తర్వాత నేను అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసింది ఏంటంటే, నిన్న మధ్యాహ్నం ఏదైతే బల్లికురువ ఎస్ఐ నాగరాజు గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. అది దేవుడి గుడి ప్రోగ్రాం అనుకోవాలా, లేదా ఒక మాఫియా ఏదైతే గ్రానైట్కి సంబంధించినటువంటి మాఫియాకి సంబంధించినటువంటి మీటింగ్ అనుకోవాలా అనే కోణంలో నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా దేవుడి గుడి కనుక మీటింగ్ ఉంటే వాళ్ళ బంధువులు లేదా దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఉంటారు. కానీ నిన్న జరిగినటువంటి మీటింగ్లో అద్దంకి నుంచి స్టార్ట్ చేసుకొని బల్లికురువ, సంతమాగులూరు, అదేవిధంగా రొంపిచెర్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల సంబంధించినటువంటి చాలామంది పోలీసులు పాల్గొన్నారు. దానికి సాక్ష్యం ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో మురళి అనే గురజాల సిఐ అసలు ఆ స్పాట్కి ఎందుకు వచ్చాడు? ఇది నిన్న వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి ఫోటో. పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కానిస్టేబుల్ ఎవరు? రెండోది, గ్రానైట్కి సంబంధించినటువంటి లావాదేవీలతో పాటు బల్లికురువ మండలానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు, సంతమాగులూరుకు సంబంధించినటువంటి ఒక హోదా ఉన్నటువంటి మార్కెట్ యార్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, మండల స్థాయి నాయకులు కానివ్వండి, ఎవరెవరు దానిలో పాల్గొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్తు రాష్ట్ర మంత్రి గారైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి పిఏ ఆ ఫంక్షన్లో ఉన్నాడా లేదా, అవి కూడా వాయిస్ కాల్స్ కూడా మొత్తం తెప్పించామండి. ఎవరైతే ఆ ఫంక్షన్కి వచ్చారో వాళ్ళు అక్కడ దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు ఏ విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాటర్ అక్కడి నుంచి తీసుకున్నారో, ఏ బార్లోంచి ఏ వైన్ షాప్లోంచి మందు తీసుకొచ్చి ఆ పార్టీలో ఉపయోగించారో ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను మళ్ళీ డిఎస్పీ గారికి చేశాను. డిఎస్పీ గారికి చేయటానికి ముందే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి 3 సార్లు ఫోన్ చేశానండి. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎస్పీ గారికి 4 సార్లు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ సీసీ గారికి మళ్ళీ నేను చేసి, సార్ ఇట్లా మాట్లాడాలని అంటే, సార్ ఒకళ్ళు ఏమైనా మీటింగ్లో ఉన్నారేమోనండి, మెసేజ్ వదలండి, కాల్ చేస్తారు అన్నారు. ఎస్పీ గారికి నేను మెసేజ్ వదిలిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు తిరిగి నాకు కాల్ చేశారు. నేను క్లియర్గా చెప్పాను, సార్ ఇది జరుగుతుంది,
గంజాయి దొరికింది, ఈ విధంగా తాగి మళ్ళీ లోకల్ సిఐఏ యూత్ని బెదిరిస్తున్నారు, ఏం చేయమంటారు అన్నారు. సార్ నేను మాట్లాడి డిఎస్పీ గారిని అలాట్ చేసి డిఎస్పీ గారిని అక్కడికి పంపిస్తాను సార్ అని చెప్పారు. డిఎస్పీ గారితో నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటారు, సార్ నేను చూసుకుంటాను అంటే, ఏంటి సార్ చూసుకునేది, తప్పు చేసిన పోలీసు వాళ్ళని వదిలేసేసి మా వాళ్ళని ఫోన్లు బెదిరిస్తా ఫోన్లు లాక్కొని ఏం చేస్తున్నాడంటే, ఆయన అన్న మాటలకి నాకే సిగ్గేసింది. అంటే అద్దంకి సిఐ గురించి ఆయన అన్నటువంటి మాటలు నేను నోటితో చెప్పలేక సిగ్గేసింది అంటున్నాను. అంత మాటలు మాట్లాడిన తర్వాత నేను క్లియర్గా డిఎస్పీ గారికి ఒకటే చెప్పాను, సార్ ఇది ప్రాపర్గా దర్యాప్తు చేయండి, ఆ బ్యాగ్ని ఎందుకు ఓపెన్ చేయనివ్వట్లేదు అని అడిగాను. తర్వాత నేను టేక్ కేర్ చేస్తానండి అని చెప్పి మళ్ళీ ఒక అరగంట చేసి, సార్ కొమ్మాలపాడు దగ్గర ఏదో ఒక అతన్ని చేసి చేసుకున్నా అంటే, ఏంటి సార్ చేసి చేసుకునేది, వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ మీటింగ్కి కూర్చున్నారు, ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నది అన్న తర్వాత నేను చూసుకుంటాను సార్, నేను చేస్తాను అని చెప్పారు. 11 o'clockకి మళ్ళీ ఒక మీడియా మెసేజ్ వదిలేరు, ఏమని, చేస్తున్నారు అని. సరే మీరు చేస్తున్నారు, కొన్ని విషయాలు నేను అడుగుతాను. నిజంగా అసలు అక్కడ అంతమంది అంటే వివిధ నియోజకవర్గాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మీటింగ్ వేయవలసిన అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్. రెండోది, సరే ఒక వ్యక్తిని దగ్గర గంజాయి తీసుకొని దాన్ని చేస్తున్నారు అంటున్నారు, దానికి కనీసం ఒక్కటన్నా ప్రూఫ్ మీరు సమర్పించగలరా? అంటే అక్కడ ఉన్నటువంటి జనాలు కానివ్వండి, లేదా మీరు ఏ బైక్నైతే చేస్తున్నారో ఆ బైక్ పేరు కానివ్వండి, నెంబర్ కానివ్వండి, ఇద్దరు పోలీసు వ్యక్తులు ఒక బైక్ ఆపి గంజాయి తీసుకున్న వాళ్ళు బైక్ ఆపలేరా? రెండోది, నిజంగా మీరు గనక చేసి పట్టుకునే సందర్భంలో గనక మీరు అక్కడ ఆగినట్లయితే ఎందుకు ధైర్యంగా మేము పట్టుకున్నటువంటి గంజాయి అని చెప్పలేకపోయారు మీరు? ఆ కారులో ఉన్నటువంటి ఇద్దరు ఎస్ఐలు ఎవరి కారులో ఎక్కి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు? అదే ఊర్లో ఉన్నటువంటి ధర్మవరం గ్రామం, ఆ పక్కనే ఉన్నటువంటి ధర్మవరం గ్రామము టీడీపీ నాయకుడు కారులో ఎక్కి మీరు ఎందుకు ఎస్కేప్ అయ్యారు? అక్కడికి వచ్చినటువంటి సుబ్బరాజు గారు దాదాపు 4 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఇష్యూ జరిగింది కదా, ఏ సందర్భంలోనైనా ఎందుకు మీరు ఇది పట్టుకున్నది గంజాయి అని ఒక్క మాట మీరు చెప్పలేకపోయారు? దాంతోపాటు నిజంగా వాళ్ళు కనుక తప్పు చేయకపోతే అక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. 11 గంటల వరకు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయకుండా ఎందుకు దాచారు? లేదు గంజాయి పట్టుకున్నారు, ఇంకొక వర్షన్ కోర్టుకి సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాము అని. నిన్న అసలు కోర్టు ఉందండి? లేదు. ఈ గంజాయి ఎక్కడదో వచ్చింది అనేది కూడా రెట్రోస్పెక్టివ్గా నేను అడిగాను, అసలు ఎక్కడి నుంచి దొరికి ఉండొచ్చు, ఎక్కడ నుండి? గత నెల 22వ తారీఖున 7వ నెల 22వ తారీఖున ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ సిఐ గారు, డిఎస్పీ గారు కొంత గంజాయి పట్టుకున్నాము అని చెప్పారో దానిలోంచి సైడ్ చేసిన పెట్టిన గంజాయే ఈ గంజాయి. ఆరోపణలు చేస్తున్నాను కదా, నిజంగా తప్పుంటే మీరు తప్పు అని ఒక విచారణ చేసి నన్ను అరెస్ట్ చేయండి, నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అదే డిఎస్పీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చిన్న యాక్సిడెంట్ అయింది, సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఆ పేషెంట్ను చూసారండి? గ్రేడ్ 4 wounds, మేజర్ బోన్, ఒక ఫీమర్ బోన్ విరగాలి అంటే ఎంత ప్రెషర్ ఉంటే విరుగుతుందో మీకు తెలుసా? కాలు కంప్లీట్గా విరిగిపోయింది, చేతులు 2 బోన్స్ విరిగిపోయాయి. అలాంటి వాటిని మీరు సింపుల్ ఇంజరీస్ అని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? డిఎస్పీ గారు నాతో మాట్లాడినవన్నీ నేను బయట పెడితే నిజంగా మీ భవిష్యత్తు ఏంటి ఒక్కసారి ఆలోచించుకోమని నేను చెప్తున్నాను. ఒక డిఎస్పీ గారినే కాదు, ఈ విషయంలో నేను ఎస్పీ గారిని కానివ్వండి, కలెక్టర్ గారిని కానివ్వండి, లేదా సంబంధిత శాఖ అధికారుల నుండి, మరీ ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారిని కానివ్వండి, సీఎం గారిని కానివ్వండి, మీరు పదే గంజాయి ఫ్రీ రాష్ట్రంగా మేము అనౌన్స్ చేశాము అని బూటగా ఇస్తూ పేపర్ల నిండా ప్రకటన ఇస్తున్నారు కదా, ఎక్కడిది ఈ గంజాయి? అంటే పోలీసులే తప్పు చేసి దొరికితే దాన్ని ఏ విధంగా సైడ్ ట్రాక్ చేయడానికి, వాళ్ళని కాపాడటానికి మీరు చేస్తున్నారు? లేదు, స్టిల్ మీరు కాన్ఫిడెంట్గా లేదు వాళ్ళు చేయలేదు అంటే ఇప్పటికిప్పుడు మీకు సంబంధించి, లేదా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేయించండి, బ్లడ్ టెస్ట్.
దానిలో ఎక్కడైనా పాజిటివ్ వస్తుందా లేదా అనేది మీరు చూడండి. మేమేదో అంటున్నాము అనే దానికన్నా ఒకసారి మీరు ప్రూఫ్స్తో ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఒక ఈ వ్యవస్థే కాదండి, అద్దంకి వ్యవస్థలో గత 4-5 రోజుల్లో జరిగిన ఇంకొక 2 చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా రాజకీయ నాయకులు, క్షమించాలి, ఒక వ్యాంపు కన్నా దారుణంగా వాడుతున్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకొకటి, నిన్న తెల్లవారుజామున అదే బల్లికురవ మండలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉప్పమాగులూరు అనే ఒక ఊర్లో ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ని తవ్వుతుంటే అక్కడికి వెళ్ళి ఒక ప్రొక్లైనర్ని అదేవిధంగా కొన్ని ట్రాక్టర్లని సీజ్ చేశారు. సీజ్ చేసి పోలీసులు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఒక 2 కానిస్టేబుల్ని అక్కడ కాపలాగా పెడితే తెల్లారేసరికి ఏ విధంగా వెళ్ళి కూటమి నాయకులు ఆ పోలీసుల్ని తరిమేసి వాటిని తీసుకెళ్లారు. ఎందుకు కంప్లైంట్ లాంచ్ చేయలేదు? డాక్టర్ గారు ఏదో మాట్లాడుతున్నారులే, పోలీసుల మీద అవాకులు చెవాకులు పేరటానికి చేస్తున్నారు అనుకోవచ్చు. ఇవన్నీ గూగుల్ పిక్స్ అండి. నిన్న ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసినటువంటి మట్టి తవ్వకాలది ప్రొక్లైన్లని సీజ్ చేశారో దానిలోది. పోలీసులు ఏ విధంగా నెట్టి మెడ పట్టుకొని నెట్టేస్తున్నారో ఒక్కసారి చూడండి. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరు అంటే అదే పోలీసు వారి సహకారం లేకుండా అంత బరి తెగించి కూటమి నాయకులు ఈ విధంగా చేయగలరా? ఒక్కసారి ఆలోచించండి. అది ఒక ఎత్తు. ఎవరైనా సరే ఈ మధ్య మరి పోలీసుల్ని ఏ విధంగా వాడుతున్నారంటే, అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో ఒక వైన్స్ వాళ్ళు ఆపోజిట్లో చిన్న షాప్ పెట్టుకొని ఉన్నటువంటి ఒక లేడీ మీద, పాపం భర్త లేక ఒంటరిగా ఉంటున్న మహిళని ఏ విధంగా దగ్గరికి రమ్మని హెరాస్ చేస్తూ ఒక బెల్ట్ షాప్ రన్ చేయాలని చేస్తుంటే ఆమె ఒప్పుకోనందుకు నిన్న నైట్ పోయి కొట్టారు. అవి కూడా ఫొటోస్తో సహా వచ్చేయండి. ఆమె మిడ్ నైట్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకపోగా బయటికి వెళ్ళిపోయే విధంగా మాట్లాడారంటే ఎటుపోతుంది ఈ పోలీస్ వ్యవస్థ? ఒక్కసారి ఆలోచించండి. వంగలపూడి అనిత గారిని ఒకటే అడుగుతున్నాను, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ గంజాయి మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇప్పటికైనా ఎస్పీ గారికి మేము వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసేది ఒకటే, సంబంధిత బల్లికురవ ఎస్ఐ మీద, అదేవిధంగా దాన్ని కాపాడటానికి వచ్చినటువంటి అద్దంకి సిఐ మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేసి వీడియోలు తీసి వాళ్ళందరి ఫోటోలు వీడియోలు పెట్టుకొని బెదిరిస్తున్నారో, అక్కడ ఆపిన వాళ్ళని అవసరమైతే మీ మీద ఉన్నటువంటి పాత కేసులు తోడతాను, మీ మర్డర్ కేసులు పెడతాను, గంజాయి కేసులు పెడతాను అనే విధంగా మాట్లాడుతున్నారో, దీన్ని రూపుమాపడానికి ఎవరెవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా వెంటనే సస్పెండ్ చేసి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం.